హాయ్ హలో వెల్కమ్ టు భారతీ హోమ్. ఎలా ఉన్నాను? మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వేరుశనగకాయలు చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా? చలికాలం వచ్చేసిందంటే వేరుశనగకాయలు, మొక్కజొన్న పొత్తు ఇవన్నీ మన ఇళ్ళలో కామన్గా ఉంటాయి. మేము కూడా అలా వీటిని తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అయితే ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా పాప నా శారీస్ని ఎలా ఆర్గనైజ్ చేస్తుందో నేను మీకు షేర్ చేసుకుంటాను. చూడండి, నేనైతే ఉన్న బిజీ షెడ్యూల్లో అస్సలు ఏం చేయట్లేదు. సో దీన్ని చూపిస్తుంది ఎలా చేసుకోవాలో ఏంటో అనేసి. పాప మొత్తం అన్ని సెట్ చేసేసింది. చూస్తున్నారా, తను పెట్టుకున్న బ్రాస్లెట్ కూడా తను ప్రిపేర్ చేసుకున్నమాట. నాకు ప్రతి బ్లౌజ్ కి కూడాను బ్లౌజ్ కమ్ సారీ రెండు అటాచ్ చేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తుంది అనమాట. ఇలా ప్రతి ఒక్క సారీ కూడాను తను నాకు అరేంజ్ చేస్తుంది అనమాట. సో నాకు చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో తొందరగా అయిపోతుంది. ఒకవేళ నేను ఐరన్కి ఇచ్చేయాలన్నా ఇలా ఇచ్చేయచ్చు అనమాట. సో ఎందుకంటే ఇలా ఇచ్చేయడం వల్ల బ్లౌజ్ సారీ రెండు ఫినిషింగ్ నాకు చక్కగా ఐరన్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. సో దానికి ఐరన్ చేసి ఇచ్చేస్తారు. ఆఫ్టర్ తర్వాత పాప అనమాట దాన్ని మళ్ళీ అరేంజ్ చేసి పెట్టేస్తుంది. ఇలా సెట్ చేసి ఒక సెట్ లాగా అనమాట. డ్రెస్ ఎలా ఫోల్డ్ చేసుకుంటాం అలా పెట్టేస్తుంది. అయితే నేను మొత్తం అన్ని కూడా బీరువాలో సర్దేశాము. ర్యాకల్లో నిన్నాళ్ళు అయితే క్లమ్జీగా ఉండేదన్నమాట టోటల్గా. ఇప్పుడైతే ఎట్లా ఉందో చూపిస్తాను రండి. నాకైతే అసలు వీడియో తీసే ఓపిక కూడా నిజానికి లేదు ఫ్రెండ్స్. నార్మల్గా అయితే షూట్ చేస్తున్నాను. ఎంత బాగా సర్దిందని. ఇన్ని సారీస్ ఉన్నాయి, ఇంకా సారీస్ అనమాట బయట ఇంకా చాలా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇంకా అటుపక్క కబోర్డ్ చిన్న మెస్సీగా ఉంది. అంటే నా డైరీ, నా హ్యాండ్ బ్యాగ్ నాదనమాట. సో రెండు బీరువాళ్ళు కదా, వాళ్ళది ఒక బీరువా తీసుకున్నారు. నాది ఇది ఎంత మొత్తం నాదే. సారీస్ అన్ని నాకు బీరువాలో అలాగే ఇంకా పట్టేగా ఇంకా ఉన్నాయన్నమాట. చూసారా, మొత్తం అన్ని పైన అన్ని బెనారస్, కింద అన్ని నార్మల్ క్రేపు, పాలిస్టర్, కాటన్ వగేరా అనమాట. ఇవన్నీ కూడాను యాక్చువల్గా చెప్పాలంటే ఇది అత్తయ్య బీరువా అనమాట. అత్తయ్య మామయ్య గారు చేయించిన బీరువా అనమాట. సో ఆఫ్టర్ నాకు వచ్చింది ఈ బీరువా. అయితే నా బీరువా అనమాట. మీకు ఈసారి ఇంకా వీడియో అయితే ఈరోజు వంజరం చేపను అనమాట తీసుకొచ్చారు మా వారు. ఈ వంజరాన్ని ఎలా నేను కర్రీ చేస్తాను, పాతకాలం స్టైల్లో నేనైతే వంటను చూపించిపోతున్నాను. అస్సలు మిస్ అవ్వకండి, చూడండి. మన నానమ్మలు తాతమ్మలు చేసే కర్రీ అనమాట నేను చేస్తాను. ఎప్పుడు మనం చేసేటట్టు కాదండి. అప్పుడప్పుడు వాళ్ళ స్టైల్ని కూడా అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటే ఆ టేస్ట్ వేరుగా అనిపిస్తూ ఉంటుంది. మా ఇంట్లో ఎక్కువగా వెళ్ళేది ఫిష్ వెళ్తుంది, చికెన్ వెళ్తుంది, మటన్ చాలా తక్కువ. ఇంకా చేపలే ఎక్కువ నడుస్తూ ఉంటాయి. ఇద్దరం అవే తింటాం కాబట్టి పిల్లలకైతే చికెన్, ఎగ్ ఖచ్చితంగా వాళ్ళు అవే తింటూ ఉంటారు. మిగతా ఏమీ తినరు. ఫిష్ అయితే అస్సలు తినరనమాట. ఏమీ లేదు, చక్కగా ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత చక్కగా వేయించిన తర్వాత దానికి సరిపడా ఒక పెద్ద స్పూన్ చక్కగా వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి కాస్తంత చక్కగా మనం వేగడానికి, అంటే మనకి మాండికి కళాయికి అస్సలు అంటుకోకుండా ఉండడానికి సాల్ట్ అయితే కంపల్సరీ వేయాలి. ఇప్పుడు వంటలు చేసే వాళ్ళందరూ ఓకే, బట్ కొత్తగా పెళ్ళయి అస్సలు వంట అంటే తెలియని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్లు కానీ బుక్స్ కానీ ఫాలో అవ్వాలి. నేను కూడా పెళ్ళైన కొత్తలో అయితే నిజంగా నాకు వంట చేయడం రాదు. అలాంటప్పుడు నేను కూడా వంటల పుస్తకాలు ఎక్కువ ఫాలో అవుతుండేదాన్ని అనమాట. ఇందులో సరిపడా టమాటా వేసుకోండి. మీడియం సైజు టమాటీ ఒక 2 వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చక్కగా వేయించుకోవాలి. మొత్తం అంతా వేగిపోవాలన్నమాట చక్కగా మనకి. నేనైతే అప్పట్లో బుక్స్ ఎక్కువ ఫాలో అయ్యేదని. ఎందుకంటే వంట పెళ్లి చేసేటప్పటికి వంట నేర్చుకొని మా అమ్మగారు అనేవారు. బట్ నేను అసలు నేర్చుకునేదాన్ని కాదు. వేరే వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని. మ్యూజిక్ అని, బుక్స్ అని, తర్వాత మూవీస్ చాలా తక్కువ, పాటలు ఎక్కువ వినేదాన్ని అనమాట. ఇంకా షెటిల్ ఆట మీద పెట్టేదాన్ని. ఇలాంటివి తప్ప నేను అసలు వంట మీద దృష్టి అయితే పెట్టేదాన్ని కాదు. స్వీట్స్ తినడం బాగా ఎక్కువ. వాటిని కూడా నేర్చుకోవడానికి ఎక్కువ టైం పెట్టేదాన్ని కాదు అసలు. ఇట్లా వెళ్ళిపోతుండేది. ఎక్కువ ఫ్రెండ్స్తో ఆడుకోవడం, ఇంకా సాంగ్స్ వినడం,
ఎంబ్రాయిడరీ చేయడం, ఇలాంటివి మగ్గం వర్క్స్ నేర్చుకోవడం, వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకున్నాను అనమాట. ఇందులో ఈ కర్రీలో వచ్చేసి ముందే వేసేసుకోండి. కారం సరిపడా 2 స్పూన్లు వేసుకోండి. మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఇందులో పసుపు, ఉప్పు వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇది చూసారా ఎంత దగ్గరికి ఇలా వచ్చేస్తుంది చూడండి. నేను ఎప్పుడు చేపలకి ఉప్పు కారం పట్టించి వేసేదే మీకు చూపించేదాన్ని. పాత వీడియోలోకి వెళ్ళి మీరు ఒకసారి చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను అలా చేయట్లేదు. ఉప్పు కారం పసుపు వేసేసి ఇందులోనే చేపలు వేసేసాను అనమాట. చూడండి చేపలు వాటిలో వేసేసాను. వేసేసిన తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇది పట్టుకొని ఏం చేస్తారంటే చక్కగా చేపల్ని కలిపేసేయండి. ఉప్పు కారం వాటికి అంటేటట్టు చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చేపల ముక్కలు విరిగిపోయి ఉడకలేదు కదా, ఇంకా పచ్చిగానే ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఎలాగో కూడా విరిగిపోదు. మొత్తం అంతా కలిసేటట్టు మనం చికెన్ ఎలా కలిపేసుకుంటామో వీటిని మనం చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటికి ఉప్పు కారం అంతా అంటేస్తుంది, పక్కగా సరిపోతుంది అనమాట. కూరలో మనం ఎంత అయితే కారం ఉప్పు పసుపు వేయాలనుకున్నామో అంతా వేసేసి కలిపేసి చింతపండు పులుసుని వేసేయండి. చింతపండు పులుసు అయితే మంచిగా వేసుకోండి కాసేపు నానబెట్టి. ఎందుకంటే ఆ పులుపు చేపకు పడితే ముక్క 1 or 2 days ఉంటుంది. తెలంగాణలో మేము ఉండేటప్పుడు అయితే నైట్ చేపలు అయితే వండేవాళ్ళు, వాటిని పొద్దున్న తినేవాళ్ళు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయంట అలా వండితే. నా కూర అయితే కుకింగ్ అయిపోయింది. పులుసు వేసి కాస్త ఉడకనిచ్చాను. దించాక ఇలా ఉందనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట కర్రీ అయిపోయింది. మేము సెకండ్ షో సినిమాకి అయితే వెళ్ళాము. పుష్ప 2 చాలా బాగుంది. రిలీజ్ అయిన సెకండ్ డేకే నేను చూసేసాను. రిలీజ్ అయిన రోజు చూడడం నాకు అసలు ఇష్టం ఉండదు. తొక్కేslaట ఈసారి చాలా ఉందంట. పాపం ఇద్దరు ఒక తల్లిను ఒక కొడుకు చనిపోయారు. నెక్స్ట్ డే ఒక అతను చనిపోయారని విన్నాను నేను. చాలా బాధ అనిపించింది. బట్ ఏంటంటే చూసుకొని ఇలాంటికి వెళ్ళడం బెస్ట్. మేమైతే సరదాగా వచ్చేసాం మూవీకి. ఎప్పుడు కూడాను మార్నింగ్ అంతా వర్క్ చేసుకుంటాం కదా, ఈవినింగ్ ఖచ్చితంగా ఇక్కడ మా వారు ఏదో మాట్లాడుతున్నారు, ఇంకా వింటున్నాం అనమాట. ఆ తర్వాత లోపలికి వచ్చేసి మేము కంఫర్ట్గా చూసుకొని కూర్చున్నాము. పైకి అయితే కూర్చున్నాం. బెటర్ మూవీ ఎలా ఉంది ఏంటని నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. బాయ్.